ఈ సమయంలోనైనా తండ్రి ఇద్దరు బిడ్డలు కూడా అయ్యా తండ్రి తెలియచేసిన సాక్ష్యాలు అయ్యా నీ బిడ్డలు నాయన సంఘ బిడ్డలందరూ కూడా ప్రభువా వాటిని గ్రహించి అయ్యా అతని ముందుకు సాగేవారిగా అత్యధికమైన కృప దయచేయమని మా ప్రభును రక్షకుడు అయినటువంటి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుని బిడ్డలారా మంచిది. మరి ఈ సమయంలో సంఘ బిడ్డలందరికీ వందనాలండి. ఈ సమయంలో ఈ యొక్క పునరుత్థాన దినానే మరి ఇటు రీతిగా దేవునికి సన్నిధిలో మనం కూడుకున్నాం. అయితే వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించుదాం. దయగలిగిన తండ్రి నాయన పరిశుద్ధుడా మీ కొందనాలు, వాక్యమై ఉన్న దేవా మీ కొందనాలు. వాక్యము ద్వారా మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదువుకుందామండి. 4వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. నేను త్వరగా ముగిస్తాను. దేవుని బిడ్డలారా సమయాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చదవండి. చదివిన దానిని మీరు గ్రహిస్తూ ఉంటే అది మీకు ఎంతో లాభకరంగా ఉంటుంది. చదువుకుందాం దేవుని బిడ్డలారా. 4:10 వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము చాలండి. హల్లెలూయా. చూసారు, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నెహెమ్యా గ్రంథము 4:10 వచనంలో, అప్పుడు యోధావారు బరువులు మొయ్యువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పని జరుగుతూ ఉందండి. ఇక్కడ గోడ కట్టాలి. అయితే ఈ గోడ కట్టేటటువంటి ఈ యొక్క బాధ్యతని నెహెమ్యా తీసుకున్నాడు. నెహెమ్యా యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ యొక్క పాడైపోయినటువంటి యెరూషలేము అంటే దేవాలయము చుట్టూ ఏం కట్టాలండి? గోడ కట్టాలి. ఈ గోడ చాలా పెద్దది. ఇప్పుడు దాన్ని కట్టాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఒక పని మరి చేస్తూ ఉన్న మంచి పని చేస్తున్నప్పుడు ఆటంకాలు అనేవి ఏదో ఒక విధంగా వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు నెహెమ్యా ఈ గోడ కట్టాలన్నప్పుడు శత్రువులు అనేక మంది అతనికి ఎదురయ్యారు. గోడ కట్టనివ్వకుండా వారు అన్న మాటలు మనం జాగ్రత్తగా చూస్తే ఒక మాట ఉందండి. ఈ యొక్క మరి దేవుని 4వ అధ్యాయము 3వ వచనంలో 4:3లో, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దకు ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవును అనెను. చూసారు ఇక్కడ. అంటే ఇప్పుడు వీరు ఒక పని చేయాలనుకున్నాడు నెహెమ్యా. ఏం కట్టాలని? చుట్టూ ఆ దేవాలయం చుట్టూ, ఆ మందిరము చుట్టూ గోడ కట్టాలి. అయితే గోడ కట్టాలంటే ఈ కట్టేవారి పరిస్థితి ఎలాగుందండి? వారి బలము తగ్గిపోయిందంట. 10వ వచనం ఏముందంటే, యోధావారు బరువులు మొయ్యు వారి బలము తగ్గిపోయిను. బరువులు మోస్తారు కదా, ఏమిటంటే బరువులు మోసేవారు ఉంటారు కదా, పెద్ద పెద్ద బరువులు మోస్తారు కదా. అయితే ఈ ప్రజలు అంటున్నారు కదా, బరువులు మోసేవారి బలము తగ్గిపోయెను. ఈరోజు కుటుంబాన్ని మోసే బాధ్యత ఎవరిదండి? నీదే. ఈరోజు కుటుంబంలో నటండి, భర్తట తన కుటుంబానికి లీడర్ అటండి. ఒక కుటుంబానికి లీడర్. చాలామంది అనుకుంటారు కదా, నేను అనేక మందికి లీడర్గా లేనండి, లేకపోతే లీడర్గా ఇంకా అవ్వలేనండి. కానీ నీ కుటుంబానికి నువ్వే లీడరు. హల్లెలూయా. అంటే నీ కుటుంబాన్ని నడిపించేవాడువు, నీవే ఒక నాయకుడవు. అందుకు దేవుని బిడ్డలారా, ఇక్కడ యోధావారు అంటూ బరువులు మోసేవారి బలము తగ్గిపోయెను. ఒకసారి దేవుని బిడ్డలారా, నీ ఆలోచన కానీ నీకున్న బలము కానీ తగ్గిపోతూ ఉండవచ్చు. అనుకున్నది జరగబోతూ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, బలము తగ్గిపోవచ్చు, అనుకున్నది జరగకుండా ఉండవచ్చును. కానీ దేవుని బిడ్డలారా, ముందుకి సాగిపోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం చెయ్యాలి? ఈ గోడ కట్టాలి. ఒక గోడ కట్టాలి. అయితే గోడ కడుతున్న సమయంలో
4:3 ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి శత్రువులు వారు కట్టిన గోడ మీదకి ఒక నక్క కానీ ఎగిరినట్లయితే ఆ గోడ పడిపోద్దట. గోడ ఏమవుద్దండి? పడిపోతుందట. వీరు ఆ మాట అన్నారు. వీరికి ఇంకా వేదన కలిగింది. అరే, మేము కట్టిన గోడ, అది ఎంతో పెద్ద గోడ, ఈ గోడ కడతా ఉంటే వీళ్ళందరూ అంటున్నారు కదా, ఆ గోడ మీద నక్క కానీ ఎగిరితే ఆ గోడ పడిపోతుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళిపోవాలా? ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా? ఈరోజు చాలామంది ఏమిటంటే ఈ జీవనయాత్రలో ముందుకు సాగలేకపోతూ ఉన్నామండి. పరిశుద్ధమైన జీవితంలో ముందుకే సాగిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నమ్ముకున్న విశ్వాస జీవితంలో ముందుకే సాగిపోవాలి, వెనక్కి రాకూడదు దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు అయితే ఒక మాట అంటాడు. దేవుని బిడ్డలారా చూడండి, పౌలు గారు అయితే చక్కని మాట అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 అతను అన్న మాట ఏమిటంటే, ప్రభు బిడ్డలారా, 2వ కొరింథీ 12:9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఈ బలహీనతలు అనేవి, ఈ ఇబ్బందులు అనేవి భక్తులు కూడా పొందుకున్నారండి. నెహెమ్యా ఒక్కడే కాదు దేవుని బిడ్డలారా. పౌలు గారు అంటాడు కదా ఇక్కడ 8వ అయితే, అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకున్నాను. ఏమిటి అది అంటే? సమస్య. అతని జీవితంలో ఒక సమస్య కనబడిందండి. అతని జీవితంలో ఇబ్బంది కనబడింది. అయితే ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు కదా, ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఉన్నాడు కదా అని దేవాది దేవుని అడుగుతున్నాడు. ప్రవ్వా, ఈ సమస్య నా యొద్ద నుంచి తొలగిపోవాలి ప్రవ్వా అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. అయితే ప్రభు అన్నమాట ఏమిటంటే, అందుకు ఆయన నా కృప నీకు చాలునయ్యా. ప్రభు అన్నమాట ఏమిటండి? ఒకసారి మనిషి అనుకుంటాడు, ఈ సమస్యలన్నీ లేకపోతే నేను ఎంత చక్కగా ప్రార్థన చేస్తాను, ఈ ఇబ్బందులన్నీ లేకపోతే నేను అందరికంటే ముందుగా ప్రార్థనకు వస్తాను, ఈ ప్రాబ్లం లేకపోతే, ఈ రుణాలు లేకపోతే నేను చాలా చక్కగా అనేక మందికి వాక్యమేనే చెబుతానేమో, లేకపోతే నేను సేవకైనా వస్తానేమో అని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు పౌలుతో, ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును. ఆ సమస్య అలాగే ఉండని. 9వ నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడటండి? బలహీనత యందు. ఈరోజు కుటుంబాన్ని మొయ్యలేకపోతున్నావా? ఈరోజు కుటుంబాన్ని ఏమైనా ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నావా? కుటుంబంలో సమస్యలు, బరువులు మొయ్యలేక ఇబ్బంది పడిపోతూ ఉన్నావా? పౌలు గారు చెప్పిన మాట ఏమిటో తెలుసండి? పౌలు కూడా తన జీవితంలో సాక్షాత్తు దేవునితో మాట్లాడిన అనుభవం కలిగిన వాడు, దేవుణ్ణి దర్శనం ద్వారా చూడగలిగిన వ్యక్తి. అతను పలుకుతున్న మాటలు ఏమిటో తెలుసండి? అతని జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, అతని జీవితంలో కష్టాలు ఉన్నాయి. అయితే ప్రభువుని వేడుకుంటే ప్రభు అన్నాడు కదా, బలహీనతలోనే. ఏమిటండి? పౌలు, నీకు ఎప్పుడు బలహీనతగా ఉన్నదో, నీవెప్పుడు లేవలేవో, నీవెప్పుడు చెయ్యలేను అనుకుంటున్నావో, నీవెప్పుడు నిస్సహాయుడవో, అప్పుడే నా బలము నీ మీదకి వస్తుందన్నాడు. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా? అందువల్ల మనం సంతోషించాలి. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే, నువ్వు సమస్యలు నువ్వు మొయ్యలేనప్పుడే, నువ్వు ఇబ్బందుల్లో వెంటాడబడుతూ ఉన్నప్పుడే. అందుకే పౌలు గారు అంటాడు కదా ఇక్కడ, ప్రభు అంటాడు ఆ 9వ 2వ కొరింథీ, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు నేను బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. హల్లెలూయా. చూడండి, బలహీనతలో ఉన్నప్పుడట, చెయ్యలేను అని నువ్వు చేతులు పైకెత్తేసినప్పుడటండి, నా వల్ల కాదు నువ్వు అనుకున్నప్పుడట, క్రీస్తు శక్తి నీ మీద ప్రకాశిస్తుందట. హల్లెలూయా. పౌలు గారు అదే మాట అన్నాడు. పౌలు గారు తెలియక ప్రార్థన చేశాడు, ప్రవ్వా ఈ సమస్య తీసేయి, ఈ ఇబ్బంది తీసేయి, అనేక మంది వద్ద నేను చెప్పలేకపోతున్నాను, అనేక మంది వద్ద నేను మాట్లాడలేకపోతున్నాను ఈ సమస్యను గురించి అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, పౌలు ఆ బలహీనత అలాగే ఉండని, ఆ కష్టాన్ని అలాగే ఉండని, అప్పుడే నా శక్తి నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయనట సంఘంలో ఒక విశ్వాసి పాటలు పాడడం చాలా ఇష్టమటండి ఆమెకి. ఒకసారి పాస్టర్ గారి మీటింగ్స్ పెట్టాడటండి. ఒక అతను చెబుతున్న మాట,
అయితే పాటలు పాడుతున్న సమయంలో కనీసం మైకు కూడా పట్టుకోలేదు, ఎందుకంటే సర్జరీ జరిగిందంటండి ఆవిడకి. ఇదంతా కూడా ఇంకా మెడ కూడా తిప్పలేని పరిస్థితి, కనీసం మైకు కూడా పట్టుకోలేని పరిస్థితి. దైవజన్ అన్నట్టు, అమ్మ నువ్వు పాట పాడు అని. వెంటనే బలహీనం అయిపోయింది కదా, లెగడం అయితే లేచింది. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, ప్రభువా మైకు కూడా పట్టుకోలేని స్థితిని అయినా ఓ పని చేస్తాను, పాట కాదు, అక్కడికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి నేను వచ్చేస్తానయ్యా. చిన్న ప్రార్థన చేసి, ఎందుకని వీడి పరిస్థితి బాగలేదు, మొత్తము చెయ్యి కూడా లేవలేదు, ఎందుకు సర్జరీ అయ్యిందండి, అందరికి తెలుసు, అక్కడ ఉన్నవారు అందరూ కూడా. అయితే సడన్గా అక్కడ అమ్మ నువ్వు ఒక పాట పాడని మరి ఆయన చెప్పిన వెంటనే ఇవిడు అనుకుందంటే అక్కడికి వెళ్ళి ఒక ప్రార్థన చేసి వచ్చేస్తాను. అక్కడికి వెళ్ళిందటండి, మైకు కూడా అలాగే ఏదో పట్టుకుందట, ప్రార్థన చేయడం మొదలెట్టింది. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలను ప్రార్థన చేసి వచ్చేద్దాం అనుకున్న ఈవిడటండి, ప్రార్థన చేయడం కాకుండా అటండి 2 పాటలు పాడి వచ్చిందటండి. హల్లెలూయా. ప్రార్థన చేసిన వెంటనే ఆమె శరీరం తేలిగ్గా ఉందటండి. అరే బాగానే ఉంది, మైక్ పట్టుకున్నాను, చక్కగా ఉంది కదా అని జాయిగా పాడడం మొదలెట్టింది. ఒకవేళ ఇబ్బంది అయితే ఆ పాట ఆఫ్ చేసి వెళ్ళిపోదామని ఆవిడ ఏం చేసిందంటే 2 పాటలు పాడి వీళ్ళు కిందకెళ్ళి కూర్చుందండి. హల్లెలూయా. తర్వాత ఒకసారి వెళ్ళిన వెంటనే ఆ సేవకుడు అన్నాడు నాతోటి, ఏమిటంటే అసలు నేను అనుకోలేదండి, కానీ దేవుని శక్తి ఆమెలోనికి వచ్చిందండి, అందుకు ఆవిడ అక్కడ పాటలు పాడగలిగింది. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఈరోజు సాతాను ఏమిటంటే ఒక విశ్వాసని సమస్యను గుర్తు చేసి, నీకున్న బలహీనతను గుర్తు చేసి, నీకున్న ప్రాబ్లంను గుర్తు చేసి, నువ్వే విషయంలో పడిపోతున్నావో అదే గుర్తు చేసి, నీవు బలహీనుడవు, నీ వల్ల కాదు, నీవు చెయ్యలేవు అని సాతానగాడు ఈరోజు విశ్వాసుల మీద, సంఘ బిడ్డల మీద, మరి దేవుని బిడ్డలరా మరి అధికారం చేస్తూ వారిని వెనక్కి నెడుతున్నటువంటి రోజులు. అయితే చూడండి, ఈ యొక్క మాటను మనము నెహెమ్యా గ్రంథంలో భక్తుడు అంటాడు, యోధవర బరువులు మోసేవారు బలము తగ్గింది. ఏమిటండి? బరువులు మోసేవారి బలము తగ్గిపోయాను, అయినా సరే వారు బరువులు మోసారు అక్కడ. హల్లెలూయా. సాతాను అంటాడు కదా, నువ్వు చేయలేవు, నీ వల్ల అవ్వదు, ఇంకా అంతే. విశ్వాసం ఉంచు దేవుని బిడ్డలారా, ప్రభువు నీలో ఉండి చేస్తాడు. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు శక్తి నా మీద ప్రకాశించు నిమిత్తము నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుడను అని 12:9 ఉందండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కీర్తనకాడు ఇంకొక మాట అంటాడు, 28:7 యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. నా హృదయము ఆయన యందు నమ్మకము ఉంచెను గనుక నాకు సహాయము కలిగింది. హల్లెలూయా. నీ హృదయం నమ్మకం ఉంచాలి, అంతేగాని సాతానుగాడు అంటాడు బలహీనుడివి, నీ వల్ల అవ్వదు, నువ్వు ప్రార్థనకి రాలేవు, నువ్వు ఉపవాసం ఉండలేవు అని అన్నప్పుడు వానితో ఏకీవించకూడదు. నిజమైన బలహీనుడిని నేను ఏకీవించకూడదు, ముందుకు ఒక స్టెప్ వేయాలి నువ్వు. హల్లెలూయా. ఒక స్టెప్ ముందుకెయ్యాలి. అందుకే కీర్తనగాడు అంటాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. అందుకే ఇదే కీర్తన గ్రంథములో 149:2 మరి చూడండి చక్కని మాట ఉంటుంది. 149:2 ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఈరోజు అలనాడు ఇశ్రాయేలీలటండి ఎర్ర సముద్రాన్ని చూసి భయపడిపోయారు. అలనాడు ఇశ్రాయేలీలు ఆహారం లేదని, మన్నా లేదని దిగులు పడ్డారు, తాగడానికి వాటర్ లేదని బాధపడ్డారు. కానీ మోషే ఎప్పుడైతే వారిని బలపరిచి వారి కోసం ప్రార్థన చేయడం మొదలెట్టారో, తర్వాత దేవుని కార్యాన్ని వారు చూడగలిగారు. అప్పుడట ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించారట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని, నీ ఒంటరితనాన్ని, నీ దుఃఖాన్ని, లేకపోతే నీకు లేకపోవడం బట్టి కానీ అది చూసిన ఎప్పుడు కూడా దిగులు పడకు. హల్లెలూయా. దేవునిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అలాగే ప్రభువును శోధించారు, ఎన్నో రీతులుగా వారు చెదిరిపోయారు. కానీ ప్రభు బిడ్డలారా వారట
తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించారటండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు బిడ్డలారా, ప్రభు యొక్క సంగమా, ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా మనము చూచినట్లయితే, ప్రభు యొక్క సన్నిధానంలో ముందుగా మనము చూచినట్లయితే, ఈ మాటల ద్వారా దేవుని బిడ్డలారా నీకు ఒక ఆదరణ, నీకు ఒక వాదార్పు. అందుకే చూడండి, ఇక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట ఉంటుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట మనకు ఉంటుంది. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఇక్కడ ఏముంది వాక్యము? సియోను వాసులారా ఉత్సహించండి అయ్యా, మీరు ఆనందపడండి. ఎందుకట? దేవుడు తనకున్న నీతిని బట్టి వర్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. మనుషుడు మాట తప్పుతాడు, మనుషుడు నీతి తప్పుతాడండి, కానీ దేవాది దేవుడు మాట తప్పడు, నీతి తప్పని దేవుడు. హల్లెలూయా. అందుకే యోవేలు గ్రంథములో భక్తుడు అంటున్నాడు, సియోను జనులారా ఉత్సహించండి అయ్యా, మీరు ఆనందపడండి, ఆయనలో ఉన్న నీతిని బట్టి ఆయన వర్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడట. వర్షం ఎందుకండి? ఆ వర్షం బట్టే కదండి పంటలు, ఆ వర్షాన్ని బట్టే కదండి ఈ పొలాలందరూ కూడా రైతులు సాగు చేసుకుంటారు. ఆ వర్షాలు బట్టే కదా ఈ చెట్లన్నీ ఎలాగుంటాయండి? పచ్చగా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటూ నీ జీవితం ఒక ఎండిపోయిన మోడులాగా ఉన్నదా, అడవిలాగా ఉన్నదా, బీడులాగా? కానీ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఒక పచ్చదనాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు పచ్చదనం అనుగ్రహించువాడు. డిస్కరేజ్ అవ్వకు, దిగులు పడకు. అలనాడు ఒకసారి ఏం జరిగిందంటే, మోషే దగ్గర 2 సేవకులు ఉన్నారు. ఎవరి దగ్గర అండి? మోషే దగ్గర 2 సేవకులు ఉన్నారు. యెహోషువ, తర్వాత నూను కుమారుడైన కాలేబు. ఎవరండి? యెహోషువ ఒక వ్యక్తి, కాలేబు అనే వ్యక్తి. జాగ్రత్తగా ఆలకించండి. భక్తుడేమో మోషే. ఈ మోషే ప్రార్థనాపరుడు. ఈ మోషే దేవుని బట్టి ఎంత దూరమైనా వెళతాడు. ఈ మోషే దేవుని బట్టి అతను ఏం చేశాడో తెలుసా? నిర్గమాకాండంలో ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి, ఏమిటండి? ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రజలతో బాధని, నిందని అనుభవించడానికి సిద్ధమైన వ్యక్తి అండి. హల్లెలూయా. ఎవరండి? ఈ మోషే. ఐగుప్తు డబ్బును వదిలిపెట్టేశాడు. ఆ ధనము నాకు వద్దన్నాడు. నాకు ధనం వద్దు, దేవుని బిడ్డలతో ఉండడమే మేలు అనుకున్నాడు. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తీలతో కలిసి ఉండాలనుకున్నాడు. దానివల్ల ఇబ్బందులు వచ్చాయి అతనికి. రాజు ఏం చేశాడు? ఫరో రాజు అతను పట్టుకోవాలనుకున్నాడు. ఆ ఫరో రాజు అతన్ని హతము చేయాలనుకున్నాడు. అక్కడి నుంచి మోషే తన యాత్ర సాగించాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు ఎక్కడున్నారో, ఐగుప్తులు ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్ళాడు. అటువంటి మోషే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కనాను యాత్రగా తీసుకొని వస్తూ ఉన్నాడు. మోషే ఎవరండి? ఇశ్రాయేలు వారిని. ఇశ్రాయేలు వారు అంటే చాలామంది జనము, కొన్ని లక్షల మంది ఉన్నారు. అయితే అప్పుడు మోషే ఒకసారి అంటాడు, అతని దగ్గర ఉన్నటువంటి ఎవరండి? యెహోషువ, తర్వాత కాలేబు. అయ్యా, మీరు వెళ్ళండి. ఏం చేయాలటండి? మీరు వెళ్ళండి. దేవుడు ఏమన్నాడు? కనాను దేశమును స్వాధీనం చేసుకోవాలి కదా, అంటే మీరు వెళ్ళాలి, వెళ్తేనే స్వాధీనం చేసుకుంటారు. అలనాడు దేవుడు ఏం చేశాడండి? యుద్ధాలకు వెళ్ళమన్నాడండి. ఎక్కడికండి? అలనాడు దేవుడు యుద్ధాలకు వెళ్ళమన్నాడు. మోషే కానీ, యెహోషువ కానీ, కాలేబు కానీ, తర్వాత ఇలా భక్తులందరూ కూడా యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఏమన్నాడు దేవుడు? దావీదు కానీ, సమూయేలు కానీ, సౌలు కానీ వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే అక్కడికి నిలబడడం వరకే వెళ్ళు. ఏం చేయలేము? అక్కడికి వెళ్ళి నిలబడడం వరకే కార్యము చేసేది దేవుడు అండి. హల్లెలూయా. యుద్ధంలో వీళ్ళు ఏం చేయాలి? నిలబడడం వరకే. ఆ సైన్యం చూసి భయపడకూడదు. అమ్మ ఏమన్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి నా విషయం ముగించిపోతున్నాను. వీళ్ళు ఏమిటంటే, అన్ని లక్షల మంది ఉన్నా, అంతమంది ప్రజలు ఉన్నా అక్కడికి వెళ్ళి కత్తి పట్టుకుని నిలబడాలంతేనండి వారందరిలో, అంతే. ఇంకా వీళ్ళకి ధైర్యం కానీ చాలపోతే పాటలు పాడుకుంటూ వెళ్ళేవారట. ఆ సత్తులు అనుకునేవారంట, ఇదే వీళ్ళు పాటలు పాడుకుని యుద్ధానికి వస్తున్నారు, ఇదేమైనా ప్రార్థన కూటమా, లేదా ప్రార్థన కూటానికి వీళ్ళు ఏమైనా వస్తున్నారు అనుకునేవారట. యెహోషువ కానీ, కాలేబు కానీ వీళ్ళందరూ కూడా పాటలు పాడుకుంటూ శత్రువులకి ఎదురెళ్ళేవారండి. హల్లెలూయా. ఎవరికండి? శత్రువులకి. అది మాటలు కాదండి అది. అప్పుడు కొంతమంది ప్రజలు భయపడేవారు. అయ్యా యెహోషువ, వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారంటే, లేదు లేదు, మన పాటలు పాడుకుంటూ బోరలు పట్టుకొని దేవుని స్తుతిస్తూ వెళ్తుంటే దేవదూత వచ్చి వారితో పాటు యుద్ధం ఆడేదండి. హల్లెలూయా. యెహోషాపాతు కానీ,
న్యాయాధిపతుల్లో మనం జాగ్రత్తగా అన్ని చూసినట్లయితే దావీదు సంతానం కానీ ఇశ్రాయేలీయుల రాజులు కానీ వీళ్ళ ప్రభువుని స్తుతించారండి. ఆ జనానికి వారికి వారు ఎప్పుడు భయపడలేదు. హల్లెలూయా. ఈరోజు నీకున్న కష్టానికి, నీకున్న కుటుంబ ప్రాబ్లమ్స్కి, నీకున్న ఒత్తిడికి నువ్వు ఎప్పుడు భయపడకుండా నువ్వేం చేయాలి? ఈ భక్తుల వలె ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి. హల్లెలూయా. అంతేగాని జనాన్ని చూసి, సమస్యను చూసి వెనక్కి వెళ్ళిపోకూడదు. సాతాను ఏం చేస్తాడు? సమస్యను చూపిస్తాడు. సరే, అలనాడు మోషే అంటాడు, ఎవరితోనండి? యెహోషువతోని, ఇంకెవరమ్మా? కాలేబుతో. మీరు కనాను దేశానికి వెళ్ళండి అయ్యా, మనం ఆ దేశానికి యుద్ధం ఆడబోతున్నాం కదా, ఆ దేశం ఎలాగుందో ఒకసారి చూడండి అంటే వీళ్ళిద్దరూ వెళ్ళారు. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ కూడా మోషేతో పాటు ఉండి ప్రార్థన చేసేవారండి. యెహోషువ కానీ కాలేబు కానీ ప్రార్థన పరులు, భక్తులు వీళ్ళు. మోషేతో పాటు ఉండి ప్రార్థన నేర్చుకున్నారు, ప్రార్థనలో మెలకువలు నేర్చుకున్నారు. వీళ్ళ ప్రార్థన అంటే వీళ్ళకి ఎంతో ఇష్టమండి. వీళ్ళతో పాటు కొంతమంది ఇశ్రాయేలు వెళ్ళారు. ఎక్కడికండి? ఈ కనాను దేశానికి. అక్కడికి వెళ్ళగానే 13వ అధ్యాయము సంఖ్యాకాండము చూడండి, 17వ వచనంలో, 13, 17వ వచనంలో, సంఖ్యాకాండము 13, 17లో మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఎట్లనను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము కలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణాలు ఎట్టివో, వారు గుడారంలో నివసించుదరో కోటల్లో నివసించుదరో, ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండిని చెప్పెను. మోషే ఏం చేశాడండి? వినండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మోషే చేసిన పని ఏమిటంటే ఈ దేశానికి వెళ్ళమన్నాడు. పక్కనే ఉన్న దేశం కనాను దేశం. యెహోషువను పంపాడు. తర్వాత ఇంకెవరండి? కాలేబును పంపాడు. ఆ దేశం ఎలాగ ఉన్నది? మంచిదో చెడ్డదో, సారమైందో నిస్సారమైందో? ఆ దేశంలో జనులు బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా? మీరు వెళ్ళి చూసి రావాలంటే ఒక మాట చెప్తున్నానండి, ఆ దేశంలో జనులంట చాలా ఎత్తైన వారట. అంటే వీరు వారితో యుద్ధమాడలేరు. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ దృష్టిలో మిడతల వల్లే ఉన్నారు. ఎవరండి? ఈ ప్రభువుని నమ్ముకున్న జనం. ఈ ఇశ్రాయేలీలంట వారికంటే చాలా చిన్నవారంట, చాలా బలహీనులట. ఇంకో మాట చెప్తానండి, ఆ దేశం పంట, ఆ దేశంలో చెట్లు అంటే వీళ్ళు ఏం చేశారంటే 24వ వచనంలో దేవుని బిడ్డలారా చూడండి, 23వ వచనం అండి. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. ఎంతమంది మోసారటండి? ఆ ద్రాక్ష పళ్ళు, ఆ కొమ్మ అంట అంటే చెట్టు కాదు ఉన్నాయి, ఆ కొమ్మను ఇద్దరు మోసారట. అంటే అన్ని పళ్ళు ఉన్నాయట. ద్రాక్ష చెట్టు పళ్ళు ఎంతమంది మోస్తారండి? మనం పట్టుకోగలం. ఇద్దరు మొయ్యాలంటే ఆ కొమ్మకి ఎన్ని ఉంటాయి చూడండి. ఇద్దరు అంటే ఆ దేశంలో మంచి పంట ఉందంట, ఆ దేశంలో మంచి పంటలు ఉన్నాయి, మంచి పళ్ళు ఉన్నాయి. మోషే అన్నాడు, మీరు వెళ్ళండి, దానిని మనం జయించగలమా లేదా మీరు చూసి రండి అంటే వీళ్ళిద్దరు వెళ్ళారండి. పళ్ళు బాగున్నాయి, మనుషులు మాత్రం ఎత్తైన వారు, పట్టణం చాలా బలంగా ఉంది, ఒక విధంగా వీళ్ళు జయించలేరు. అయితే చూడండి, ఇది చూచిన వారందరూ గుండెలు చెదిరిపోయాయి. మిగతా వారు చూచారు కదండి ఇశ్రాయేలీలు, వారందరూ చూచి అంటారు, మోషే 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 వాళ్ళందరూ కూడా చాలా ఎత్తుగా ఉన్నారయ్యా, కనానీయులు చాలా ఎత్తైన వారు, ఈ అమాలేకులు చాలా ఎత్తైన వారు, మనం జయించలేము, మనము వారి దగ్గర ఎలాగున్నాము? మిడతల వలె ఉన్నాము అన్నారు. పంట బాగుంది, ఆ పంట చాలా పచ్చగా ఉన్నది అని అనగానే వీళ్ళిద్దరూ ఏం చేశారో చెప్పనండి. 13వ అధ్యాయంలో చూడండి దేవుని బిడ్డలారా, వారంట చూడండి దేవుని బిడ్డలారా, 32వ వచనం. మరియు వారు ఇశ్రాయేలు వారికి ఏం చేశారండి? చెడ్డ సమాచారం ఇచ్చారండి. ఎవరైనా మిగిలిన వారు. తర్వాత 31లో అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలములేము. ఇలా అనేసరి వెళ్ళిన వాళ్ళు, అయ్యా మోషే నువ్వేదో అనుకుంటున్నావు, వాళ్ళను మనము గెలవలేము. మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు 32లో?
వారు తాము సంచరించు చూచిన దేశాన్ని గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తమ నివాసులను భక్షించు దేశం, తినే దేశం అది అవదక్కడ, దాన్ని మనం జయించలేము, ఆ దేశం మన వల్ల కాదు అంటే చూడండి ఇక్కడ యెహోషువ కానీ కాలేబు కానీ 30వ వచనంలో చూడండి చక్కని మాట. కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కాలేబు యెహోషువ అంటున్నారు, తప్పకుండా మనం వెళదాం, దాన్ని మనము జయిస్తాము. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలంటే ఈరోజు మూలవాక్యం ఏంటంటే నెహెమ్యా గ్రంథంలో బరువులు మోసేవారి బలము తగ్గిపోయిందంట. అంత మాత్రాన వారు అందరూ అంటారు, అయ్యా మా బలము తగ్గిపోయిందన్నా సరే నెహెమ్యా అంటారు, లేదు లేదు మీరు తప్పకుండా ఆ పని మనము చెయ్యాలి. తర్వాత ఇంకో మాట ఏమని చూడండి, అందులో నెహెమ్యా 4:10 బరువులు మోసేవారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త 4:10 నెహెమ్యా గ్రంథములో ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా, మళ్ళీ ఏమన్నారు అక్కడ, అది గోడ కట్టాలంటే ఆ రాజు ఏం చేసాడమ్మా, నెబుకద్నెజరు రాజు ఈ దేవాలయాన్ని పాడు చేసేసి మొత్తం తగలబెట్టేశాడు, మొత్తం అగ్ని వేసి మంట పెట్టేశాడు. ఆ చెత్త చాలా ఉందండి, ఇప్పుడు దాన్ని తీయాలంటే వీళ్ళ వల్ల కాదు. అందుకే వీళ్ళు అంటారు, అయ్యా బరువులు మోసేవారు బలం తగ్గిపోయింది, ఆ చెత్తను చూసి అదంతా చెత్త చేసి గోడ కట్టాలి, దానికి మొత్తం చుట్టూ ఆ యెరూషలేము చుట్టూ మాటలకు కాదు. అప్పుడు నెహెమ్యాకి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అతను అంటాడు కదా 14వ వచనంలో 4:14 దేవుని బిడ్డలారా, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడవద్దు. హల్లెలూయా. వారికి మీరు ఏం చేయకూడదటండి, భయపడవద్దు. మొదట మీరు సమస్యను చూసి భయపడవద్దు. హల్లెలూయా. ఇతను అన్నమాట ఏమిటో తెలుసండి, మీరు ఆ సమస్యను చూచి భయపడవద్దు. నెహెమ్యా గారు బలపరుస్తూ ఉన్నాడు, మీరు దానికి మీరు భయపడవద్దు. హల్లెలూయా. సాతాను వేసే ఆయుధాల్లో మొదటిది ఒక విశ్వాస నీరుగార్చేస్తాడండి, బలహీన పెట్టేస్తాడు, నువ్వు చేయలేవు, భయాన్ని పెట్టేస్తాడు మొదట. ఆ భయం వల్ల ప్రార్థన చేయలేరు, మొదట పని కూడా ముందుకు వెళ్ళలేరు. అంతే, నేను సాతాను వేసే ఆయుధాల్లో భయం పెట్టేస్తాడు, ఆ భయం వల్ల ప్రార్థన చేయలేం. ఏం చేస్తాం, ప్రార్థన చేస్తుంటే అదే గుర్తుకు వస్తుంది. కానీ చూడండి, మరి అలనాడు మోసే జీవితంలో చూస్తే వెనకాల శత్రువులు వస్తున్నారు, ఎదరేమో ఎర్ర సముద్రం, వెనకాల పారిపోతే వాళ్ళు చంపుతారు, ముందుకెళ్తే ఇందులో మునిగిపోతారు. అయినా సరే అప్పుడు ప్రభువా ఏమిటయ్యా నువ్వు ఆధారం అంటే దేవుడు అంటాడు, ముందుకు వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. అది కదయ్యా ముందు మరి ఎర్ర సముద్రం కదంటే వెళ్ళిపో పర్లేదు, వెనక్కి వెళ్ళకు, ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కర్ర పట్టుకున్న ముందుకు వెళ్ళిపోడు, అది 2 భాగాలు అయ్యిందండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు లోకానికి. రక్షించబడిన నీవు, పరిశుద్ధంగా ఉన్న నీవు, దేవుని కొరకు బ్రతుకుతున్న నీవు మళ్ళీ వెనక్కి వెళ్ళి అదే పాపాలు చేయకూడదు. ఇలా చాలామంది వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే పాపాలు చేస్తారు, వదిలిపెట్టిన పాపాలు మళ్ళీ చేస్తారు. ఏదైతే వదిలిపెట్టేసి ప్రభు కొరకు రక్షణ తీసుకొని ప్రార్థనకు వస్తున్న ప్రార్థన మానేస్తూ ఉంటారు, ప్రార్థనకు రాలేని వారికి అయిపోతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎంతకాలం దేవుని బిడ్డలారా వెనక్కి వెళ్ళకూడదు. పౌలు గారు అయితే చక్కని మాట అంటాడు, తిరిగి వెనక్కి వెళ్ళకూడదు అంటాడు. అతను చక్కని కఠోరమైన మాట అంటాడు, కుక్క తన వాంతికి మళ్ళీ తిరిగి చేరినట్లుగా అంటాడు. అలా తిరగకూడదట, వదిలిపెట్టిందని మళ్ళీ వెళ్ళకూడదు. హల్లెలూయా. ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే నెహెమ్యా గారు బలపరుస్తూ 4:14 ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడవద్దు. మహాగణుడును భయంకరుడగు 4:14 నెహెమ్యా యెహోవాను జ్ఞాపకము చేసుకొని. హల్లెలూయా. ఎంత చక్కని మహాగణుడును భయంకరుడైనటువంటి యెహోవాను మనం ఏం చేయలేటండి, జ్ఞాపకము చేసుకోమన్నాడు. హల్లెలూయా. ఈ సమస్యను ఎందుకయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, అది పెద్దదా, అది గొప్పదా? ఏమి అన్నాడు, మహాగణుడు మహోన్నతుడని యెహోవాను జ్ఞాపకం చేసుకుంటే ఈ సమస్యను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవుడు మర్చిపోతేనే ఈ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నెహెమ్యా అంత మంచి మాట అన్నాడు, మహాగణుడు మహిమోన్నతుడైన దేవుని జ్ఞాపకం చేసుకో. అది కదయ్యా మరి సమస్యకు జ్ఞాపకం అది ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం, సాతానుగా మర్చిపో, వదిలిపెట్టాయి, అది ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం. నెహెమ్యా అన్నాడు, మహాగణుడు భయంకరుడు
అగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసం మీ కుండినట్లు యుద్ధము చేయుడు అంటే హల్లెలూయా. వాడు అంటాడు, యుద్ధం చేయండి వారి పక్షాన, బిడ్డల కోసం, కుమారుల కోసం, కుమార్తెల కోసం, మీకోసం. యుద్ధం అంటే ఏంటండి? ప్రార్థన. అక్కడ హల్లెలూయా. ప్రార్థన, యుద్ధం. కత్తులు పట్టుకున్నారు వాళ్ళు గోడ కట్టడానికి. ఒక చేత్తో పనిముట్టు, ఇంకొక చేత్తోనట కత్తి పట్టుకున్నారట. కనుక దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యా భక్తుడు తెలియజేసిన మాటలు ఆ దేవుడిని మనం జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అంత సమస్య కూడా చిన్నదైపోద్దండి. హల్లెలూయా. నిన్ను ఎంత సమస్య వెంటాడుతుంటే చిన్న సమస్య చివరిగా దేవుని. అందుకే చూడండి ఇక్కడ వాక్యంలో 2 కొరింథీ 8:2 ఇక్కడ వాక్యం ఏముందంటే, ఇక్కడ ఒక సంఘం ఉందండి. ఇక్కడ ఒక సంఘ బిడ్డలు ఉన్నారు. అక్కడ ఒక సంఘం ఉంది. అక్కడ 8:2 2 కొరింథీ 8:2 చక్కని మాట ఉంటుంది. యాలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు. హల్లెలూయా. ఎవరండి అక్కడ? కొరింథీ సంఘ బిడ్డలు. వారంట వాళ్ళకి ఇలాగే సమస్యలు వస్తున్నాయట. వారికి ఇలాగే ఆ సంఘానికండి సమస్యలు వస్తున్నాయి. అక్కడ పౌలు గారు అక్కడ ఆ వాక్యాన్ని చెబుతున్న సంఘం అండి. అక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయి. అందుకే వాక్యములో వారు బహుశ్రమల వలన ఎన్నో శ్రమలు వస్తున్నాయట. 1 కాదు 2 కాదు, అత్యధికముగా సంతోషించారట. హల్లెలూయా. ఒకటి ఏం చేయాలి చెప్పనమ్మా? ఇక నుంచి ఏం చేయాలి చెప్పండి? మైండ్ సెట్ మంది. కష్టాలు వస్తుంటే బాధపడకూడదు, సంతోషపడాలి. హల్లెలూయా. సంతోషపడాలి. అప్పుడు కష్టం నిన్ను చూసి పారిపోద్దండి. హల్లెలూయా. కష్టం సాతనగాడు అనుకుంటాడు, అరే భయపడతాను అనుకున్నాను, నువ్వు ఎప్పుడు ఏడుతూ ఉంటే, నువ్వు ఎప్పుడు అలా కన్నీరు విడుస్తుంటే సాతనగాడు అరే భలే చేస్తున్నానులే, భలే దుఃఖ పెడతానని సాతనగాడు నీ మీద విజయాన్ని పొందుకున్నాడు. కానీ ఆ సమస్యను అలవాటు చేసుకొని నువ్వు సంతోషపడితే ఈ యొక్క సంఘబిడ్డలాగా వారు ఏమందండి వాక్యం ఇక్కడ? వారు అత్యధికముగా సంతోషించాలి. కనుక నువ్వు సంతోషించినట్లయితే తప్పకుండా నీ సమస్యని నీ విడిచిపెట్టి పోతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి అటు రీతిగా చివరిగా చూడండి యెషయా గ్రంథం 35:1 35:1 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. హల్లెలూయా. అడివంట ఎండిపోయిన భూమి అంట సంతోషిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం అడవిలాగా ఉందా? ఎండిపోయిన భూమిలాగా ఉందా? సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పొయ్యును. హల్లెలూయా. ఎలాగటండి? కస్తూరి పుష్పం వలె పొయ్యును. 2 అది బహుగా పోయొచ్చు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతాలు పాడును. హల్లెలూయా. తప్పకుండా నువ్వు అలాగే ఉండిపోవండోయ్. అడవి తర్వాత ఎండు భూమి సంతోషిస్తుంది. నువ్వు అనుకోవచ్చు నా జీవితం అలాగే ఉందని పాస్టర్ గారు అని. తప్పకుండా ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అటు రీతిగా ముందుకు సాగుతూ ప్రభువుని సేవించుదాం. అందరు కూడా కళ్ళు మూసుకోండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. ప్రతి ఒక్కరము కూడా ఈ సమయంలో అవునయ్యా తండ్రి నాయనా, అవునయ్యా తండ్రి నాయన, బలపరచు నాయనా, అయ్యా తండ్రి స్థిరపరచు నాయనా, అయ్యా దీవించు నాయనా, ఆశీర్వాదము దయచేయి నాయనా అని ప్రార్థనలు ముందుకు సాగుదాం. దయగలిగినటువంటి తండ్రి నాయనా మీ కొందనాలు. ఈ సమయంలోనైనా వెతబడిన వాక్యాలు ప్రభువా నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలింప చేయాలని, మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి ఈ మనవులు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.